నా పేరు తూము లక్ష్మీకాంతారావు. నేను సింగిల్ విండో ఉపాధ్యక్షుడిని, సిఎస్సి వేములవాడ. ప్రస్తుతము శాతరాజపల్లిలో నిన్న జరిగినటువంటి యూరియా ఒక బర్త్డే సందర్భంగా యూరియా బత్తా గిఫ్ట్ ఇవ్వడం అనేది ఒక వార్తను పెట్టడం జరిగింది. ఇది సమంజసం కాదు. సొసైటీ ద్వారా ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్న తర్వాత వెంటనే స్పందించి మన సొసైటీ ద్వారా రైతులకు యూరియా కొరత లేకుండా సప్లై చేయడానికి చాలా కృషి చేశారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కొరత లేకుండా కృషి చేస్తున్నది. ఏదో కావాలని శాతరాజపల్లిలో ఒక రైతు బర్త్డే గిఫ్ట్కు ఇది సమంజసం కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇది చాలా మటుకు ఇది ప్రభుత్వాన్ని బదనం చేయడం కొరకు చేసిన కొంతమంది చేసిన పన్నాగమే అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ప్రస్తుతము 579 టన్నులు సప్లై చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం వేములవాడ గోదాములో 940 బస్తాలు ప్రస్తుతం నిల్వ ఉన్నాయి. సోమవారం నుండి రైతులు ఎవరొచ్చినా కానీ అందజేయడానికి మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారి కృషితోటి సఫిషియెంట్గా సప్లై చేయడం జరుగుతుంది. కావున అందరూ రైతులు సద్వినియోగపరచుకోవాలని మనవి. నిన్నటి రోజున శాదరాజపల్లిలో బర్త్డే ఫంక్షన్లో యూరియా బస్తాను గిఫ్ట్గా ఇవ్వడం, అందులో మా చైర్మన్ గారు ఉండడం బాధాకరం. మా కాంగ్రెస్ పార్టీని బదనం చేసే విధంగా ఉన్నది. యూరియా కొరత ఎక్కడా లేదు. శాదరాజపల్లిలో ఉన్నది ఫుల్గా ఇస్తున్నాము, అటెంలలో ఇస్తున్నాం, చెక్కపిల్లలు ఇస్తున్నాం, నూకలమర్లు ఇస్తున్నాం. అలాగే వేములవాడ గోదాంలో కూడా 900 బస్తాలు ఉన్నాయి. ఎక్కడ యూరియా కొరత లేదు. కాంగ్రెస్ పార్టీని బదనం చేసే విధంగా చేయడం తప్ప ఇది ఏమీ లేదు. ప్రజలు మాత్రం నమ్మవాదు. ఇది కోరుతున్నాను. ఆనంద్ కుమార్ అడ్వకేట్ వాళ్ళ మిసెస్ను. నేను సొసైటీ శాతరాజపల్లి డైరెక్టర్ను. అండ్ ఏంటంటే ఈ బర్త్డే కార్యక్రమంలో మా అధ్యక్షులు యూరియా గిఫ్ట్ ఇవ్వడము అది సమంజసం కాదు. దాన్ని మేము ఖండిస్తున్నాము. ఏంటంటే ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు మనము ప్రేమతో, కానీ ఇందులో మా సొసైటీని ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి యూరియా గిఫ్ట్ ఇవ్వడం సమంజసం కాదని ఖండిస్తున్నాను డైరెక్టర్గా. నా పేరు దుబ్బల మల్లేశం, మార్పాక. నేను వేములవాడకు సంబంధించి పిఎస్సిఎస్ డైరెక్టర్ను. నిన్న ఒక ప్రకటన, ఈరోజు ఒక ప్రకటనలో వచ్చింది. ఏమనంటే యూరియా కొరత ఉందని ఇచ్చారు. అది ప్రభుత్వం మీద బురద చల్లడమే తప్ప యూరియా ఎలాంటి కొరత లేదు. ఇప్పటికీ కూడా చూసుకుంటే వేములవాడ పిఎస్సిఎస్లో 940 బస్తాలు ఉన్నాయి. నిన్న బర్త్డే కార్యక్రమంలో ఒక రైతుకు బర్త్డే కార్యక్రమంలో యూరియా ఇవ్వడం చాలా బాధాకరం. ఇది ప్రభుత్వం మీద బురద చల్లడం తప్ప వేరే లేదని మేము మా పిఎస్సిఎస్ డైరెక్టర్లందరం పూర్తిగా ఖండిస్తున్నాం. అందులో మా చైర్మన్ గారు ఉండడు ఇంకా చాలా బాధాకరం. ఒక బర్త్డేకు మనము సాల్వలు సత్కారం చేయవచ్చు, ఇంకా బంగారం కూడా మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, మనకు నచ్చింది ఏదైనా చేయవచ్చు. కానీ యూరియా కొరత అనేది అదే గ్రామంలో నల్ల తిరుపతి రెడ్డి రాజరాజేశ్వర ఫర్టిలైజర్స్లో 200 బస్తాలు కూడా స్టాక్ ఉన్నది. చెక్కపల్లిలో కూడా 450 బస్తాలు ఉన్నాయి. ఇదే చూసుకుంటే వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 940 బస్తాలు నిల్వ ఉన్నాయి. యూరియాకి ఎలాంటి కొరత లేదు. దీన్ని ప్రభుత్వం మీద బురద చల్లడం తప్ప వేరే ఎలాంటిది లేదు.